ముక్కలు అయిపోయారు, పీసుగా మారిపోయారు మనుషులు. 3 గాయాలైంది ఆల్రెడీ, వాళ్ళకి పంపించాం. డెడ్ బాడీలను ఇప్పుడే పంపించాం. ఆల్రెడీ పీసులు అయిపోయారు. ఒక పీస్ అటువైపు అయిపోయింది, గోడ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ పీస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. మీరు ఎప్పటికప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వారోత్సవాలు చేస్తూ ఉంటారు, అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తూనే ఉంటారు. మీరే చెప్పారు ఇక్కడికి వచ్చినప్పటికే జరగాల్సినటువంటి భయానక వాతావరణం మాకు కనిపించింది అని. ఇదే ఒక వాళ్ళ నివాస గృహాల్లో జరిగి ఉంటే గనక దీన్ని ఊహించడం కూడా చాలా కష్టం. ఊహించడం అంటే ఇప్పుడు 4-5 ప్రాణాలే పోయింది అంటున్నాం. అక్కడ వందలాది ప్రాణాలు పోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోద్ది. మనం నాయన మేము ప్రతి ఇంటికి వెళ్ళి మేము అపార్ట్మెంట్లలో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం. అలాగే పబ్లిక్ అవేర్నెస్, ఈ పబ్లిక్ని హోటల్స్ వాళ్ళకి వీళ్ళందరికీ పిలిచి మేము పబ్లిక్ అవేర్నెస్ కూడా పెడుతుంటాం. పెట్టినా సరే అప్పటికి ఆ రోజుకే వినడం, తర్వాత ఏమో మర్చిపోవడం, అలా చేస్తుంటారు మేడం. ఇది ఇలాంటి మాత్రం ఎన్నో షాపులకి ఎన్నోసార్లు చెప్పాం. ఈ సంఘటనే అదే కానీ ఒక అపార్ట్మెంట్లో జరిగింది అనుకోండి, అపార్ట్మెంట్లో జరిగితే ఎంతమంది చనిపోతారో అర్థం కాని విషయంగా మారిపోయింది. ఇక్కడ వీళ్ళు వెల్డింగ్స్ చేస్తుంటారమ్మా, గ్యాస్ వెల్డింగ్ చేస్తారు. ఈ ఇది మత్స్యకారులది ఏదైనా బోట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం వీళ్ళు వెల్డింగ్లు చేయడం అవి చేసి అక్కడ కూడా చేస్తారన్నమాట. డైరెక్ట్ బోర్డు మీద చేయలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి చేయించుకొని అక్కడ మళ్ళీ అతికిస్తుంటారు అన్నమాట. దీనికోసం ఇవి పెట్టారు ఇక్కడ ఈ షాపు. సుమారు ఎన్ని గంటల పాటు మీరు రెస్క్యూ చేసి ఈ పరిస్థితికైనా వచ్చింది? మీరు వచ్చినప్పుడు మేము వచ్చేటప్పటికి బీభత్సంగా ఉంది. పీసెస్ అయిపోయి ఉన్నారు. ఆ పీసెస్లన్నీ కట్టగట్టి ఆ రోడ్డు మీద పెట్టిన తర్వాత అంబులెన్స్ పిలిపించి సిలిండర్ ఒకటేమో మొత్తం అంటే దాంట్లోని కన్నం అయిపోయింది. గ్యాస్ అది కూడా పేలింది అనుకోండి, ఇంకా బీభత్సం సృష్టించేస్తుంది. చాలా బీభత్సం అయిపోయింది. 2 అయితే ఒకదానికే తట్టుకోవాలి. పీస్ అది కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ ఇంటి మీద వెళ్ళిపోయిందో మనకి ఇప్పటికి ప్రస్తుతానికి మనకు తెలియదు. ఒక్క పీస్ మాత్రమే దొరికింది. ఆ ఒక్క పీస్ మాత్రం దొరికింది. ఇంకా తతిమా పీసులు ఎటువైపు వెళ్ళిపోయిందో, ఏ ఇంటి వైపు వెళ్ళిపోయిందో ఎవరికి నష్టం ఉందో ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా తెలుసో తెలీదో. 97లో HPCLలో చూశాను ఇలాంటి సంఘటన. పీసులుగా గోడలకు అంటుకుపోయి ఉన్న పీసుల్ని మేము అవన్నీ సెట్ చేసి ఎవరెవరిదో తెలియదు. అలాంటి సంఘటన కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ చెక్కుడు బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా అలాగే దీపావళి సామాన్లు వాళ్ళు అమ్ముకునేవారు. వాళ్ళేమో వంట చేస్తూ ఆయనేమో దీపావళి సామాన్లు కూరుతూ వెళ్ళి ఏం చేశాడు, గ్యాస్ ఆన్ చేశాడు టీకి. అప్పుడు చెక్కుడు బిల్డింగ్ రాయి దగ్గర అక్కడ కూడా అలాగే సంఘటన జరిగింది. ఇక్కడ అక్కైపాలెంలో ఇది భారీ ప్రమాదం. విశాఖపట్నంలో ఇది ఒక భారీ ప్రమాదం అని మేము తెలియపరుస్తున్నాం. ఇలాంటివి జరిగినప్పుడు మనం వచ్చి చూపించడమే కాదు, ఇకపై ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఆ సీరియస్నెస్ జనాలకి